ఎల్టీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. మంగళగిరిలోని ఎన్నికల ప్రజాబరి సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షాలు పేదలకు సంక్షేమ పథకాలు అందకుండా గొంతు నొక్కుతున్నాయని ఆరోపణ. ఏలూరు ప్రజాదళం సభలో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజలు ఓటు వేసేది ఒక రాజకీయ పార్టీకి మాత్రమే కాదని రాష్ట్ర భవిష్యత్తు కోసమని స్పష్టీకరణ. మంగళగిరి నియోజకవర్గంలో పర్యటించిన నందమూరి సుహాసిని రాష్ట్ర ప్రభుత్వం యువత భవిష్యత్తు నాశనం చేస్తుందని ఆరోపణ. ఇక డీటెయిల్స్ చూస్తే ఎన్నికలకు 3 నెలల ముందే ప్రతిపక్షాలు కుట్రలు కుతంత్రాలు చేస్తూ పేదలకు సంక్షేమ పథకాలు అందకుండా గొంతు నొక్కుతున్నారని వైసీపీ అధినేత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. ఏదైనా ప్రభుత్వానికి 60 నెలలు పాలించాలని ప్రజలు ఎన్నుకుంటారని, కానీ 57 నెలలకే మీ బిడ్డ ప్రభుత్వాన్ని గొంతు పట్టుకొని పిసికేయాలని అనుకుంటున్నారని, ఇక్కడ గొంతు పట్టుకుంటున్నది నా అక్క చెల్లెమ్మలు, నా అవ్వాతాతల విద్యార్థుల గొంతును నొక్కుతున్నారని వీరు మరచిపోతున్నారన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో వైఎస్ఆర్సీపీ నిర్వహించిన ఎన్నికల ప్రచార బేరీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంగళగిరి సీటు బీసీలదని, ఈ సీటు ఎమ్మెల్యే ఆర్కే త్యాగం చేయమని చెబితే ఆయన సీటును తీసి నా చెల్లి లావణ్యకు ఇచ్చానని, వాళ్లు మాత్రం బీసీల సీటే కదా డబ్బులతో గెలవొచ్చని పెద్ద పెద్ద సంచులతో బయలుదేరారని విమర్శించారు. సాధ్యం కాని హామీలతో టీడీపీ అధినేత చంద్రబాబు మేనిఫెస్టో ఇచ్చారు. కానీ మేం 99% హామీలు అమలు చేసి మేనిఫెస్టోకు ఒక విశ్వసనీయత తీసుకొచ్చాం. ఇప్పుడు కూడా మేనిఫెస్టో ఆధారంగానే ఎన్నికల్లో ఓటేయమని అడుగుతున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. మీ బిడ్డ బటన్లు నొక్కాడు. మీ బిడ్డ బటన్లు నొక్కితే 2 నెలలు అయిపోయింది. మీ బిడ్డ బటన్లు నొక్కి ఎన్నికల కోడ్ అని చెప్పి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత మీ బిడ్డ నొక్కిన బటన్లకు కూడా ఎక్కడ నా అక్క చెల్లెమ్మలకు ఆ డబ్బులు వెళ్ళిపోతాయో, ఎక్కడ వాళ్ళంతా జగన్ అంతా కూడా మంచివాడు అని చెప్పి అనుకుంటారేమో అని దానిని కూడా అడ్డుకుంటా ఉన్న దౌర్భాగ్యపు పరిస్థితిలో ఈరోజు ఉండి నా అక్క చెల్లెమ్మని గట్టి పరిస్థితిలోనూ అది అందాలని మీ బిడ్డ ముఖ్యమంత్రి స్థానంలో ఈరోజు కోర్టుకు వెళ్తా ఉన్నాడు అనంటే ఏ స్థాయిలో ఈ వ్యవస్థ దిగజారిపోయిందో ఒక్కసారి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. నేను అడుగుతా ఉన్నా, మీ బిడ్డ చేసేది ఏది ఎన్నికల కోసం చేయలేదు. మీ బిడ్డ ఏది ఎన్నికలకు 2 నెలల ముందు 3 నెలల ముందు చేసినా దాఖలాలు లేవు. మీ బిడ్డ ఏం చేసినా కూడా మొట్టమొదటి రోజు నుంచి ప్రతి నెల మీ బిడ్డ క్యాలెండర్ ఇస్తూ, ఇదిగో ఈ క్యాలెండర్ ప్రకారం ఈ నెలలో రైతు భరోసా ఇస్తా, ఈ నెలలో అమ్మఒడి ఇస్తా, ఈ నెలలో చేయూతనిస్తా, ఈ నెలలో ఈ పథకం ఇస్తా, ఈ నెలలో ఈ పథకం ఇస్తా అని ప్రతి సంవత్సరము కూడా క్రమం తప్పకుండా మీ బిడ్డ ఈ 5 సంవత్సరాలు క్రమం తప్పకుండా మీ బిడ్డ మీ అందరికీ కూడా మంచి చేస్తూ వచ్చాడు. కానీ ఎన్నికలకు వచ్చేసరికి, ఎన్నికలకు 3 నెలలు ఉండేసరికి కుట్రలు కుతంత్రాలు. మీ బిడ్డ ప్రభుత్వాన్ని వీళ్ళందరూ గొంతు పట్టుకొని పిసికేయాలి అని చెప్పి ఆలోచన చేస్తా ఉన్నారు అనంటే, ఇక్కడ గొంతు పట్టుకొని పిసికేది మీ బిడ్డ ప్రభుత్వాన్ని కాదు. గొంతు పట్టుకొని పిసికేది నా అక్క చెల్లెమ్మల గొంతుల్లో, నా అవ్వాతాతల గొంతుల్లో, నా రైతన్నల గొంతుల్లో, నా పేద విద్యార్థుల గొంతులను అని ప్రతి ఒక్కరూ కూడా గమనించవలసిందిగా కోరుతా ఉన్నా. వాలంటీర్లందరూ మళ్ళీ ఇంటికి రావాలన్నా, బటన్లు నొక్కిన పథకాల సొమ్ము మళ్ళీ నా అక్క చెల్లెమ్మల ఖాతాలకే రావాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, పేదల భవిష్యత్తు, పేదల తలరాతలు మారాలన్నా ఏం చేయాలన్నా? ప్రజలు భారీగా రోడ్లపైకి తరలి రావడం చూస్తుంటే కూటమి గెలుపును ఎవరూ అడ్డుకోలేరన్న విషయం అర్థమవుతుందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ప్రజలు ఏ వైపు ఉంటే ఆ వైపే గెలుపు మనదే అని తెలిపారు. ప్రజలు ఓటు వేసేది ఒక రాజకీయ పార్టీకి మాత్రమే కాదని రాష్ట్ర భవిష్యత్తుకు ఓటేస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఏలూరులో నిర్వహించిన ప్రజాగళం సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, ఇక ఎన్నికలకు 3 రోజులు మాత్రమే ఉంది, చివరి దశకు వచ్చాం. మన భవిష్యత్తును మార్చుకునేందుకు, మన పిల్లల భవిష్యత్తును మార్చుకునేందుకు ఇక 3 రోజులే మిగిలింది. అందుకే అందరూ సైకిల్ ఎక్కండి, టీడీపీ, జనసేన, బీజేపీ జెండాలు కట్టుకోండి, అక్కడి నుండి సైకిల్ స్పీడ్ పెంచండి అని పిలుపునిచ్చారు. ఇక్కడే పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని జన సైనికులు ఉన్నారని, సమాజ హితం కోసం ముందుకు వచ్చిన వ్యక్తి
పవన్ కళ్యాణ్ పడరాని అవమానాలు పడ్డాడని తెలిపారు. బీజేపీ నేతలకు కార్యకర్తలకు కూడా చెబుతున్నా, గెలిపే ధ్యేయంగా పనిచేయాలి, అన్ని సీట్లు మనమే గెలవాలి, ఈ సైకోను సాగనంపాలని తెలిపారు. ప్రజలు వేసే ఓటు రాష్ట్రం నుండి జే బ్రాండ్ మద్యాన్ని పూర్తిగా తొలగించేందుకు ఉపయోగపడుతుందని తెలిపారు. మీరు వేసే ఓటు విద్యుత్ ఛార్జీలు పెంచకుండా నియంత్రించేందుకు ఉపయోగపడుతుందని తెలిపారు. కరెంటు ఛార్జీలు ఎన్నిసార్లు పెరిగాయి? ఈ ప్రభుత్వాన్ని నడిపే సైకోకు బుద్ధి ఉందా? కొంప గుల్ల చేశాడా లేదా? నిత్యావసరాలు ధరలు పెరిగాయా లేదా? పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయా లేదా? పన్నులు పెరిగాయా లేదా అని ఆయన ప్రశ్నించారు. నేను ఒకటే మిమ్మల్ని అందరికి విజ్ఞప్తి చేస్తున్నా, బీజేపీ కార్యకర్తలకు నాయకులకు కూడా గెలిపే ధ్యేయంగా పనిచేయాలి, అన్ని సీట్లు మనమే గెలవాలి, ఈ సైకోని సాగనంపాలి. సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. తమ్ముళ్ళు, మీరేసే ఓటు మీ జీవితాలను మారుస్తుంది, మన రైతులకు సాగునీరు తెస్తుంది, రైతుకు గిట్టుబాటు ధర తెస్తుంది. మీరేసే ఓటు మీ బిడ్డల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేస్తుంది. మీరేసే ఓటు నిరుద్యోగ సమస్య. ఏం తమ్ముళ్ళు, జాబు రావాలంటే అందుకే హామీ ఇస్తున్నాం కూటమి. నేను వస్తానే మొదటి సంతకం మెగా డిఎస్సి పైనే పెడతానని హామీ ఇస్తున్నా. 20 లక్షల ఉద్యోగాలు, సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాది. ఉద్యోగం వచ్చే వరకు నిరుద్యోగ భృతి 3000 రూపాయలు ఇస్తామని మా యువతకు హామీ ఇస్తున్నా. మీరేసే ఓటు రాష్ట్రం నుంచి జే బ్రాండ్లు పూర్తిగా తొలగించడానికి ఉపయోగపడుతుంది. మీరేసే ఓటు విద్యుత్ ఛార్జీలు పెంచకుండా నియంత్రణ చేయడానికి పనికొస్తుంది. ఏమమ్మా, కరెంటు ఛార్జీలు పెరిగాయా లేదా? పెరుగుతూనే ఉన్నాయా లేదా? ఈ ప్రభుత్వానికి బుద్ధి ఉందా? ప్రభుత్వం నడిపే సైకోకు బుద్ధి ఉందా? మీ కొంప గుల్ల చేశాడా లేదా? నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయా లేదా? పెట్రోల్ డీజిల్ పెరిగిందా లేదా? పన్నులు పెరిగాయా లేదా? చెత్త మీద కూడా పన్నేశాడా లేదా తల్లి అని మిమ్మల్ని అడుగుతుంది. సంక్షేమ పథకాల పేరుతో జగన్ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిని, యువత భవిష్యత్తును నాశనం చేశారని నందమూరి సుహాసిని ఆరోపించారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఐటీ రంగానికి పెద్దపీట వేస్తూ రాజధాని నిర్మాణానికి నారా చంద్రబాబు నాయుడు ఎంతో కృషి చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కంటమనేని శ్రీనివాస్, నందమూరి సుహాసిని, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రాష్ట్రం ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. స్థానికులు రోడ్లు, డ్రైనేజీ, మంచినీటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నా సమస్యలు తీర్చడంలో జగన్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. విద్య, వైద్యం కల్పిస్తూ యువతకు భవిష్యత్తు కొరకు మన రాష్ట్రంలో ఐటీ రంగానికి నారా లోకేష్ పెద్దపీట వేశారని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని, కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. అమరావతిలో రాజధాని నిర్మాణం భావితరాల భవిష్యత్తు కోసం కార్యకర్తలు, నాయకులు దృఢ సంకల్పంతో తెలుగుదేశం ప్రభుత్వాన్ని గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. రాష్ట్ర భవిష్యత్తు, యువతకి ఉపాధి అవకాశాల కొరకు ఈ నెల 13వ తేదీన జరగనున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థి నారా లోకేష్, ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ను సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆమె పిలుపునిచ్చారు. మన ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది. సేవ్ డెమోక్రసీ, సేవ్ అమరావతి అని మన అందరం, మన తెలుగుదేశం కార్యకర్తలందరం ఇవాళ కష్టపడి మన ప్రభుత్వాన్ని మళ్ళీ అధికారంలోకి తీసుకొని రావాలి. మనందరం ఇంకా ఒక 3 రోజులే ఉంది. ఇంకా మన ఓటు హక్కుని వినియోగించి మనందరం టీడీపీని అధికారంలోకి తీసుకొని రావాలి. మన ప్రభుత్వం చూసాం, మనం 2019లో గెలిచినప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఎంత అభివృద్ధి చేశారు. అట్లా చూస్తే ఒక అభివృద్ధి పథకాలు కానివ్వండి, ఏదన్నా కానివ్వండి, దే నాట్ బీయింగ్ ఫుల్ఫిల్డ్ ప్రాపర్లీ. ఇప్పుడు ఒక సంస్థని తీసుకొని రావటం, ఇక్కడ ఒక ఇండస్ట్రీని స్థాపిస్తాం కానీ అట్లాంటి ఏమీ జరగట్లేదు. ఎంతకీ సంక్షేమ పథకాలు ఇస్తున్నామా అని అంటున్నారు తప్ప ఒక అభివృద్ధి అండ్
ప్రజలకి అంటే యువతకి ఉద్యోగ వృత్తి కూడా ఉద్యోగాలు కల్పించడం కూడా లేదు. అదే టీడీపీ హయాంలో ఎన్నో ఉద్యోగాలు యువతకి ప్రోత్సాహం కానీ ఐటీ రంగంలో కానీ అన్నీ చేశారు. నారా లోకేష్ గారు మంగళగిరి నియోజకవర్గం ఎమ్మెల్యేగా నుంచుంటున్నారు. తప్పకుండా ఆయన్ని గెలిపించాలి మీరు. నియోజకవర్గం సంబంధించిన ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆయన దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అండ్ ఎమ్మెల్యే కాకపోయినా కూడా ఆ సమస్యలకు స్పందించి మంచి రూపురేఖలతో మంగళగిరి నియోజకవర్గం ముందు తీసుకెళ్లారు. ఈసారి మాత్రం ఖచ్చితంగా అత్యంత భారీ మెజారిటీతో లోకేష్ గారు మంగళగిరి నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి వెళ్ళబోతున్నారు. ఇది ఖచ్చితం. ప్రజాస్పందన చాలా బాగుందండి. ఎందుకంటే ఈసారి ప్రభుత్వం కూడా కూటమి ప్రభుత్వం కూడా అందరు కూడా కూటమి ప్రభుత్వం వైపు చూస్తున్నారు. ఈ యొక్క అరాజక పాలన అంతం చేయాలని, అలాగే ఈ రాక్షస పాలనని కూడా అంతం చేయాలని ప్రజలు కూడా కంకణం కట్టుకున్నారు. కాబట్టి తప్పకుండా కూటమి ప్రభుత్వం అధికారంలో వస్తుంది. ప్రజలకు కూడా మంచి రోజులు వస్తాయి. అలాగే ప్రజలకు కూడా మా విజ్ఞప్తి ఏంటంటే తెలుగుదేశం పార్టీ అలాగే కూటమి తరపున పోటీ చేసే ప్రతి ఒక్క అభ్యర్థి కూడా మంచి మెజారిటీతో గెలిపించండి. మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. మంగళగిరి మెయిన్ బజార్ వస్త్ర వ్యాపారవేత్త నివాసంలో తెల్లవారుజాము నుండి ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నివాసంలో వారిని బయటకు రానివ్వకుండా అధికారులు విచారిస్తున్నారు. కోట్ల రూపాయలు ఉన్నట్లు సమాచారంతో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్టు సమాచారం. మంగళగిరిలోని మెయిన్ బజార్లోని ఎస్బీఐ రోడ్లో నివసిస్తున్న ప్రముఖ వ్యాపారవేత్త నివాసంలో నిన్న ఉదయం నుండి ఐటీ అధికారులు సోదాలు నిర్వహించినట్టు సమాచారం. సుమారు 10 కోట్ల వరకు నగదు, 25 కోట్ల విలువ చేసే డాక్యుమెంట్లు, ఎఫ్డీలు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. భారీ మొత్తంలో ఉన్న డబ్బు రాజకీయ పార్టీకి సంబంధించి ఎన్నికల డబ్బా లేక చిట్స్ వ్యాపారానికి సంబంధించిన డబ్బు అనే దానిపై ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఇంత నగదు నివాసంలో ఉండడం ప్రజల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చెత్త అని బీజేపీతో చెప్పించగలరా అని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చంద్రబాబును ప్రశ్నించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్టును రద్దు చేస్తామని మోదీ, అమిత్ షాతో ఎందుకు చెప్పించలేదని నిలదీశారు. వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ 15 రోజులుగా చంద్రబాబు అండ్ ముఠా ఈ యాక్టుపై అత్యంత దిగజారుడు రాజకీయం చేస్తుందని మండిపడ్డారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటూ జనాన్ని చంద్రబాబు భయపెడుతున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రంగా వ్యాఖ్యానించారు. ఈ బిల్లు సమయంలో అసెంబ్లీలో టీడీపీ ఎందుకు మద్దతు ఇచ్చిందని ప్రశ్నించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నారని విమర్శించారు. ఫైనలైజ్ అయ్యాక డిస్ప్యూట్స్ ఏమన్నా దాన్ని కూడా సపరేట్ పెట్టి ఇవన్నీ అయిన తర్వాత ఫైనల్గా అంతా అయిపోయాక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వస్తే దానికి ఏదైతే ఆ యాక్ట్ దేని మీద అయితే ఇచ్చేయాలనో ఆ భూములకు సంబంధించి ఒక స్పష్టమైన చిత్రం ఉంటుంది. కాబట్టి ఇంప్లిమెంటేషన్ అనేది షూర్గా సక్రమంగా పర్ఫెక్ట్గా జరుగుతుంది. ఓనర్కు పూర్తి దాని మీద రైట్ ఉంటుంది. అక్కడ నుంచి జరిగే ప్రతి డివిజను సబ్ డివిజన్లన్నీ కూడా దాంట్లో రికార్డ్ అవుతుంటాయి. ఇది ఆలోచన. నిజంగా ఏ గవర్నమెంట్ అయినా దీనికి పూర్తిగా చిత్తశుద్ధి లేని వాళ్ళైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒకటి చేసేసి, ఎందుకంటే నీతి ఆయోగ్ కూడా ప్రపోజ్ చేసింది. సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎవరితో అయితే పొత్తు పెట్టుకున్నాడో ఆ బీజేపీ సపోర్ట్ చేసింది. బీజేపీ రాష్ట్రాలు ఇది చేసాయి. నువ్వు వస్తే పొడుస్తాననిందో లేకపోతే నువ్వు గతంలో చేసిందో చెప్తూ ఎందుకు యాడ్స్ ఇచ్చుకోలేకపోయావు చంద్రబాబు? ఈ అడ్డగోల అబద్ధాలను ఎందుకు దీని మీద పడేసావు? దీనికోసం కోట్లు ఎందుకు ఖర్చు పెడుతున్నావు? అంటే చెప్పుకోవడానికి ఏమీ లేదు. రేపు చేస్తాననేది ఎవరు నమ్మరు, నీకు తెలుసు, నువ్వే నమ్మట్లే. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని బూచోడ్లాగా చూపించి ఆయన వస్తే మీది కొట్టేస్తాడంటే జనం బెదురుకొని ఆయనకు ఓటు వేయారని దీంతో మళ్ళీ అడుగుతున్నాం, ఎందుకు ఆ రోజు ఆ బిల్లుకు సపోర్ట్ చేసావు? మొన్న అడిగాము కానీ సంజాయిషి లేదు, దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలా. పోనీ తర్వాత నీలో ఏదన్నా ఇది వచ్చింది అనుకుంటే ఇంత ప్రాసెస్ 19లో ఆమోదించిన బిల్లు తర్వాత ఇన్ని సంవత్సరాలు దాన్ని డ్యూ కోర్స్ పోతున్నప్పుడు మధ్యలో ఎక్కడా దీన్ని ఎందుకు మేము రియలైజ్ అయ్యాము, ఇదిగో ఈ కారణాల వద్దంటున్నామని ఎందుకు అనలేదు? ఇప్పుడు ఎన్నికల ముందు మాత్రమే 4 రోజులు 3 రోజుల పోలింగ్ ఉందనుకో ఈ అడ్డగోలు దుష్ప్రచారానికో విష ప్రచారానికో ఎందుకు తెరలేపావు? సరే, పొలిటికల్గా ఎన్నెన్నా అనుకుంటాం. ప్రజలను భయభ్రాంతులను చేయడం అనేది ఒక రాజకీయ పార్టీ, ఏ రాజకీయ పార్టీ అయినా అది కరెక్ట్ పద్ధత. ఈసీ పర్మిషన్ దీనికి ఇచ్చిందంటే అంతకంటే ఘోరం ఉండదు. అసలు ఈసీని అప్రోచ్ చేయారలేదు తెలియదు. ఈరోజు మరి అడ్డంగా ఇదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే నువ్వు ఆ రోజు సపోర్ట్ చేసావో నువ్వు వస్తే రద్దు చేస్తా అంటావు. పోనీ రద్దు చేయాలంటే కూటమి ఆమోదం ఉండాలి. మరి మోడీతో చెప్పించు, అది చేయట్లాగా చేయలేకపోతున్నావుగా.
నిన్న మొన్న ఆయన వచ్చినాడు, అమిత్ షా వచ్చినాడు. వాళ్ళ ముందు మేము వచ్చేస్తే దీన్ని రద్దు చేస్తామని ఒక మాట అని వాళ్ళతో కూడా చెప్పించవచ్చు కదా. మిగిలిన తిట్లన్నీ తిట్టిస్తున్నావు కదా, మిగిలినవన్నీ నువ్వేదేది అంటున్నావో వాళ్ళ నోళ్ళలో వాళ్ళకి అది అయిందో లేదో ఏమీ తెలియదు. ఎందుకంటే అంతకుముందు వాళ్ళు నిన్ను తిట్టినారు. గత 5 ఏళ్లుగా వేధించిన వైసీపీ రాక్షస ప్రభుత్వానికి ఈ నెల 13న జరిగే ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెప్పాలని టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ అరాచక ప్రభుత్వం ప్రజలను ఎన్నో కష్టాలకు గురి చేసిందన్నారు. స్వేచ్ఛ స్వాతంత్రాలు ఓటుతోనే వస్తాయి. అందరూ కలిసి రాబోయే ఎన్నికల్లో అరాచక ప్రభుత్వాన్ని సాగనంపి ప్రజా ప్రభుత్వాన్ని తెచ్చుకోవాలని చెప్పారు. మంగళగిరి నియోజకవర్గం కురుగల్లులో నిర్వహించిన టీడీపీ రచ్చబండ కార్యక్రమంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తో పాటు నారా భువనేశ్వరి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో ఎవరూ భయపడుతూ బతకూడదు. గత 5 ఏళ్లుగా వేధించిన వైసీపీ రాక్షస ప్రభుత్వానికి ఈ నెల 13న జరిగే ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును 53 రోజులు జైలులో పెట్టినప్పుడు మహిళలంతా నాకు అండగా నిలిచారు. వారి స్ఫూర్తితోనే రాష్ట్ర వ్యాప్తంగా నిజం గెలవాలి కార్యక్రమాన్ని నిర్వహించాను. ఈ అరాచక ప్రభుత్వం ప్రజలను ఎన్నో కష్టాలకు గురిచేసింది. స్వేచ్ఛ స్వాతంత్రాలు ఓటుతోనే వస్తాయి. అందరూ కలిసి రాబోయే ఎన్నికల్లో అరాచక ప్రభుత్వాన్ని సాగనంపి ప్రజా ప్రభుత్వాన్ని తెచ్చుకోవాలి. మీ వెనకాల నుంచుని బటన్ నొక్కే నాయకుడు కాదు మీకు కావాల్సింది. మీకు ప్రజల కోసం ముందుకెళ్లే నాయకుడు మీరు ఎన్నుకోవాలని నేను కోరుతున్నాను. ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన నాయకత్వం గురించి నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎందుకంటే మీరు కళ్ళారా చూశారు ఆయన నాయకత్వం గురించి. ఎప్పుడు ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ఆయనే మీ అందరికి అండగా నుంచుని ఆయన ఎప్పుడు ప్రజల కోసం ఆయన ఎప్పుడు నిరంతరం రాత్రి పగలు ఆయన కష్టపడింది. తర్వాత తెలుగుదేశం పార్టీ గురించి వస్తే ఎంత పెద్ద నాయకులు ఉన్నా లేకపోయినా కూడా మన కార్యకర్తలు ఎప్పుడు మన పార్టీని వదిలి వెళ్ళలేదు. వాళ్ళకి మన ధన్యవాదాలు చెప్పుకోవాలి. అది మన తెలుగుదేశం పార్టీ గొప్పతనం. ఏ పార్టీకి లేదు, మనకుండే కార్యకర్తలు. అది తెలుగుదేశం అంటే. అందుకే మీరందరూ ఎట్లా కుటుంబానికి ఒక తండ్రి అవసరమో అట్లానే ప్రజల్ని ముందుకు తీసుకెళ్లే ఒక నాయకుడు అవసరం. అట్లాంటి నాయకుడికి ఒక్కడే వల్ల కాదు, మనందరం చెయ్యి కలిపి అట్లాంటి నాయకుడిని మనం ముందుకి కదిలించాలి. అది మీ ఓటుతోనే అవుతుంది. అందుకే మీరందరూ గుర్తుంచుకుని సైకిల్ గుర్తుకి మీరు ఓటేయాలి. అట్లానే మన తెలుగుదేశం జెండాని పైకి పుచ్చుకుని మనం ముందుకెళ్లి మే 13న మనం ఓటేయాలి. ఎవ్వరికి మనం భయపడకూడదు. అది నేను కోరుతున్నాను మీ అందరి. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ స్టార్ అంటూ వైసీపీ నేత పోతిన మహేష్ ఆరోపించారు. ఆస్తుల కోసమే పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టారనే విమర్శలు చేశారు. ఒకప్పుడు కారుకు ఈఎంఐ కట్టలేని పవన్ ఇప్పుడు 100 కోట్ల ఆస్తులు ఎలా సంపాదించారని ప్రశ్నించారు. నమ్ముకున్న వాళ్లను అమ్ముకొని తన ఆస్తులను పెంచుకున్నారని విమర్శించారు. పార్టీ ఆఫీసులను కూడా పవన్ తన పేరిట రిజిస్టర్ చేయించుకున్నారన్నారు పోతిన మహేష్. మంగళగిరిలో 100 కోట్లు పెట్టి బినామీల పేరిట ఆస్తులు కూడా పెట్టుకున్నారంటూ డాక్యుమెంట్లను చూపించారు పోతిన మహేష్. అంత డబ్బు ఎలా వచ్చిందో పవన్ లెక్క చెప్పాలని సవాల్ విసిరారు. బినామీ వ్యవహారంపై దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేస్తామని అన్నారు. కుటుంబ సభ్యులతో పాటు మరికొందరు పవన్ బినామీలుగా ఉన్నారన్నారు. పవన్ కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. జనసేన పార్టీని చంద్రబాబు గారికి అమ్ముకొని డబ్బులు తీసుకొని పార్టీ పెట్టారు. అందుకనే పవన్ కళ్యాణ్ గారిని ఒక పొలిటికల్ 420 అనాలి. పవన్ కళ్యాణ్ అందుకనే ఒక పొలిటికల్ 420 అనాలి. 2014 ఎన్నికల్లో పోటీ చేయలా, అందరినీ నమ్మించావు. 2019 ఎన్నికల్లో పోటీ చేశారు. దేనికో తెలుసా? ఆ రోజున ప్రభుత్వ వ్యతిరేక ఓటు వైసీపీకి పడకుండా జనసేన సిపిఐ సిపిఎంకి పడి తద్వారా చంద్రబాబు గారు అధికారంలోకి రావాలని. కానీ ప్రజలు దేవుడు మీ దుష్ట పన్నాగాన్ని గ్రహించారు. మేము గుర్తించలేకపోయాం.
వాళ్ళు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికే అండగా నిలబడ్డారు. ఒక చారిత్రాత్మక తీర్పునిచ్చారు. దేశ ఎన్నికల్లో ఎప్పుడు రాని విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించారు. దెబ్బ తగిలింది. తగలంగానే పల్లవి మార్చారు. 2022 నుంచి ఆవిర్భావ సభ నుంచి పవన్ కళ్యాణ్ గారు కొత్త పల్లవి ఎత్తుకున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అని చంద్రబాబు గారికి ఊడిగం చేస్తా, చంద్రబాబు గారికి పాలేరులా ఉంటా, చంద్రబాబు గారికి సేవకుల్లా ఉంటా అని కొత్త పల్లవి ఎత్తుకొని ఆయన మళ్ళీ కాపు సామాజిక వర్గాన్ని, ఫాన్స్ని, యువతని, కాపు సామాజిక వర్గాన్ని మోసం చేసి ఆయన తీసుకున్న సీట్లు 7. ఆయన తీసుకున్న సీట్లు 7. ఆయనది మనోహర్ గారిది కలుపుకుంటే 9. 2014కి 2024కి ఏం తేడా వచ్చింది? 14లో ఏం పోటీ చేయాల? 0. 2024లో పోటీ చేసిందన్నీ 7 లేకపోతే 9. దీనికి నువ్వు పార్టీ పెట్టావని ఎవరికని చెప్తావా? మార్పు తీసుకొచ్చానని చెప్తారా? ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను తెలుసా? పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టింది ఆయన వ్యక్తిగతంగా ఆస్తులు కొనుక్కోవడానికి. వైసీపీ మాయ మాటలు నమ్మొద్దని ప్రజలకు మంగళగిరి నియోజకవర్గం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి నారా లోకేష్ విజ్ఞప్తి చేశారు. మన భవిష్యత్తు కాదు, మన పిల్లల భవిష్యత్తు ఓటుపై ఆధారపడి ఉందని స్పష్టం చేశారు. ఏదో డబ్బులు ఇస్తున్నారని ఒక్కసారి ఏమరపాటుగా ఉంటే నష్టపోయేది ప్రజలేనని తెలిపారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గ ప్రజలతో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నారా భువనేశ్వరి కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా నారా లోకేష్ ప్రసంగిస్తూ వైసీపీ మాయ మాటలు నమ్మొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మన భవిష్యత్తు కాదు, మన పిల్లల భవిష్యత్తు ఓటుపై ఆధారపడి ఉందని స్పష్టం చేశారు. ఏదో డబ్బులు ఇస్తున్నారని ఒక్కసారి ఏమరపాటుగా ఉంటే నష్టపోయేది ప్రజలేనని అన్నారు. మన ఓటు అనేది కీలకమైనది. మన భవిష్యత్తు కాదు, మన పిల్లల భవిష్యత్తు మన ఓటు పైన ఆధారపడి ఉంది. ఏదో డబ్బులు ఇస్తున్నారని ఒక్కరోజు మోసపడొద్దు తల్లి. ఇప్పటికి 4 సంవత్సరాలు 11 నెలలు దాదాపు 20 రోజులు మనం ఇబ్బంది పడ్డాం తల్లి. ఇంకెన్నాళ్ళని ఇబ్బంది పడతామమ్మా? ఇంకొకసారి పరిపాలన ఆ ఒక్క అవకాశం అన్నాడు, అందరూ ముద్దులు పెట్టినాడు. ఇప్పుడు గుద్దుతున్నాడు వెనకాల నుంచి. బాగా ఇబ్బంది పడ్డాం ఈ 5 సంవత్సరాలు. దయచేసి ఆ మాయ మాటలు నమ్మద్దమ్మా. వాళ్ళు ఇచ్చే డబ్బులు నమ్మద్దు, తీసుకోండి. కానీ ఓటు మటుకు మీ 2 ఓట్లు మటుకు సైకిల్ గుర్తుకే ఓటు వేయాలని ఈ సభాముఖంగా కోరుతున్నాను. తల్లి, ఒక యువకుడిని ఉత్సాహవంతుడిని పనిచేసేదానికి వచ్చా. నా తెల్లగడ్డం చూసి ముసలాడు అనుకోద్దమ్మా. కరకట్ట కమలాసన్ లాగా రంగేస్తాం తెలియదు తల్లి. నాకు పనిచేసేదానికి వచ్చా, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేదానికి వచ్చా, ప్రజలకి సేవ చేసేదానికి వచ్చా. నేను ఈ సభాముఖంగా చెప్తున్నా, ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకునే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటాను. ఇంకో 40 సంవత్సరాల భారతదేశ రాజకీయాల్లో నేను ఉంటాను. సేవ చేసానికి వచ్చా. నేను మీ దగ్గర మళ్ళీ మాట పడేదానికి రాలా. మళ్ళీ వచ్చే 5 సంవత్సరాలు వస్తా, మీ సమస్యలు పరిష్కరిస్తా. కరెక్ట్ గా 5 సంవత్సరాల తర్వాత ఇట్లా రచ్చబెట్ట పెట్టుకుంటే సభాష్ బాగా చేసేవారు అని మీ దగ్గర చెప్పించుకునే బాధ్యత నేను తీసుకుంటానమ్మా. అమ్మా, ఇది రచ్చబండ కార్యక్రమం. గతంలో నేను వచ్చాను, మీరు ఎదుర్కొన్న సమస్యలు కొన్ని నేను తెలుసుకున్నా, దానిపైన స్పష్టమైన హామీ ఇచ్చా. ఆ సమస్యల గురించి స్పష్టమైన హామీ ఇచ్చా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మంగళగిరిలోని ఎన్నికల ప్రజాబరి సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షాలు పేదలకు సంక్షేమ పథకాలు అందకుండా గొంతు నొక్కుతున్నాయని ఆరోపణ. ఏలూరు ప్రజాదళం సభలో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజలు ఓటు వేసేది ఒక రాజకీయ పార్టీకి మాత్రమే కాదని, రాష్ట్ర భవిష్యత్తు కోసమని స్పష్టీకరణ. మంగళగిరి నియోజకవర్గంలో పర్యటించిన నందమూరి సుహాసిని రాష్ట్ర ప్రభుత్వం యువత భవిష్యత్తు నాశనం చేస్తుందని ఆరోపణ. ఎల్టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.